వెల్కమ్ టు MRR న్యూస్. అలాంటి పవిత్రమైన ఈ సభని అపహాస్యం చేయడమే కాకుండా నేను ముందే చెప్పాను, బాధ్యత ఉంటుంది. అధికారం ఇస్తే పెత్తనం చేస్తాం, దోచుకుంటాం, రౌడీజం చేస్తాం. అధికారం ఇవ్వకపోతే బజార్లో పడి నా ఇష్టానుసారంగా అరాచకం చేస్తామంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చాలామంది మాట్లాడినప్పుడు వాళ్ళు ఆవేదన చెప్పారు, కొంతమంది అపాలజీ చెప్పాలన్నారు. విష్ణుకుమార్ రాజు గారు అయితే ఇక్కడికి రావాలి, వచ్చి సమాధానం చెప్పాలి, ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అయితే అధ్యక్ష, ఇలాంటి సమస్యలను అధిగమించడం కోసం మనం విలువలు తప్పాల్సిన పని లేదు, మనం వాళ్ళ స్థాయికి పోవాల్సిన పని లేదు. అలాంటి వ్యక్తులపైన రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా ప్రజా చైతన్యమే ఏకైక మార్గం. అదే 2024లో ప్రజలు బ్రహ్మాండమైన విక్టరీ ఎన్డీఏకి ఇచ్చారంటే 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారంటే ఆ రోజు మన మీద ఉండే నమ్మకం నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు చెప్తే ఒక నమ్మకంతో ఓట్లేశారు. ఇప్పుడు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాక్షాత్ మన పిల్లలను చూస్తే నాకే ఆశ్చర్యం ఇస్తుంది. మిరాకిల్స్ లాంటి పిల్లలు, అవకాశాలు ఇస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోయే పిల్లలు. మొన్నే నేను చూశాను, 25 ఏళ్ళు కూడా కాలేదు, ఐటీని ప్రమోట్ చేశాం. ఐటీని ప్రమోట్ చేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్కు చిరునామా తెలుగు జాతి. అది సాధ్యమైంది, అది మన పిల్లల యొక్క సత్తా. నిన్నే నేను చూశాను అధ్యక్ష, NPTEL కోర్స్ పర్ఫార్మెన్స్, ఇది అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్. ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేశారు ఐటీ మీద. ఐటీ మీద చేస్తే ఆల్ ఇండియా లెవెల్లో 1,04,565 మంది ఎన్యూమరేట్ చేసుకుంటే మన దగ్గర 1,04,220 మంది ఎన్యూమరేట్ చేసుకున్నారంటే దేశంలో ఎంతమంది చేసుకున్నారో అంతమంది ఐటీకి, ఏఐకి మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఏఐకి అంటే 50% రిజిస్టర్డ్ ఫర్ ఎగ్జామ్. దీంట్లో పాస్ అయిన వాళ్ళు మీరు చూస్తే అధ్యక్ష, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళని ఆల్ ఇండియా లెవెల్లో 11,000 అయితే మన దగ్గర 19,000. ఆల్ ఇండియా లెవెల్లో 10.5 అయితే మంది 18.2% పాస్ అయిన వాళ్ళు. ఆల్ ఇండియా లెవెల్లో 2,700 అయితే మన దగ్గర పాస్ అయిన 2,839. దేశంలో ఎంతమంది పాస్ అయ్యారో దానికంటే ఎక్కువ మన వాళ్ళు పాస్ అయ్యారు. సిల్వర్ మెడల్స్ 14, దేశంలో 16. గోల్డ్ మెడల్స్ 4 రాష్ట్రంలో, దేశంలో 4. టోటల్ మెడల్స్ చూస్తే దేశంలో 20 వస్తే మన దగ్గర 18 వచ్చాయి. అంటే ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, తెలివితేటల్లో మన పిల్లలు సమర్థులు, ఏదైనా ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. అలాంటి పిల్లల విషయంలో ఈరోజు మీరు చూసినప్పుడు ఈ యొక్క కేసును చూస్తే ఎంత దారుణమో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒకటి కాదు అధ్యక్ష, నేను ఒకటే అడుగుతున్నా, ఈ 3 మొత్తం 29 సార్లు కోర్టులో ఇంటర్వ్యూని కానీ, కోర్టు డైరెక్షన్లు కానీ, కోర్టుని మభ్యపెట్టడం కానీ, మళ్ళా కోర్టుకు మన వాళ్ళు పోయేసి ఇది చేయడం కానీ, వాళ్ళు మళ్ళీ చెప్పడం కానీ జరిగాయి. బ్రాడ్గా చెప్తున్నాను అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే జూలై 22